హాయ్ అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి. సాయిబాబా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేమందరం టెంపుల్కి వెళ్ళాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి వచ్చి చూడంగానే అసలు ఎంత పెద్ద లైన్ అంటే చాలా పెద్ద క్యూ. ఇంకా అవ్వదులే, ఇంకా టెంపుల్ ఇప్పుడల్లా అవ్వదు, టైం చాలా పట్టిద్దని చెప్పేసి అనుకున్నాము. సర్లే అని చెప్పేసి నేను మా వారు ఇక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది, ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఇంత దూరం వచ్చి టెంపుల్కి వెళ్ళకపోతే బాగోదు కదండి. ఇంకా ఎలాగైనా సరే వెయిట్ చేసి మరి దర్శనం చేసుకున్నాము. టెంపుల్లో అయితే స్వామివారు చాలా బాగున్నారు, చాలా బాగా అలంకరణ చేశారు వెంకటేశ్వర స్వామిని. ఈ లైన్ చూసి భయపడ్డాము, అంటే ఆఫీస్కి కూడా టైం అయిపోతుంది కదా మా వారికి. ఎలాగైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలామంది వచ్చారు టెంపుల్కి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే శివాలయం ఉంది. శివాలయం కూడా చాలా బాగుంది. నేను మా వారు వచ్చేసి స్కూటీలో వచ్చాము. మా తేజ పాప వాళ్ళ నాన్నతో కలిసి వచ్చింది. వాళ్ళకి తొందరగానే దర్శనం అయిపోయింది, చిన్న పాప ఉంది కాబట్టి. కానీ మా తేజ పాప స్వామివారిని చూడలేదు, బజ్జుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది బయటకు వచ్చే దారి. దర్శనం కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఉత్తర ద్వారం నుంచి టెంపుల్లోకి అడుగు పెడుతున్నారు. ఆ వేణుగోపాల స్వామి గుడి చూడండి, భక్తులు త్వరగా దండం పెట్టి